100-200% ఒకే రకంగా ఉంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు, కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, విజిలెన్స్ ఉంటాయి, నడుస్తుంటాయి. అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయి నడుపుతారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు. మళ్లీ చెప్తున్నా, ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది? సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? ఆయన కూడా చేసి విచారణ జరుపుకోండి, మీరే జరుపుకోండి, దర్యాప్తు న్యాయస్థానంలో బెయిల్ తేల్చుకుంటామని అనేవాడు. అది చూసేసరికి కంపరం అయితే ఇదెక్కడ మరి ఇంత అభాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా 30-35 సార్లు పోయినట్టు శబరిమల వెళ్ళారు. మామూలు భక్తుడు కాదు ఆయన భార్య. ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర ఇవి వస్తుంటాయి, కపిల ఏవో అది ఇంట్లో ఉంటుంది. ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు, ఆయన మాట్లాడే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ. అలాంటి వాడిని పట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని అసలు అది ఎక్కడ ఒక అబద్దం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన కాదని చెప్పి మళ్ళీ వెనకప్పుడు ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకోవు అంటే, జంతువు అంటే ఏదో ఒకటి వేరేనా ఎవడన్నా అనుకుంటాడు. అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలనుకుంటా, రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు మనట్లేదు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది వచ్చింది మరి అంటున్నారు, మీరే అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి.